గజేంద్రుడు ట్రైలర్ ఇప్పుడే చూసాం. చాలా బాగుంది. ముఖ్యంగా ఇప్పుడు జనం ఇలాంటి డిఫరెంట్ జోనరా ఫిలిమ్స్ చాలా బాగా ఆదరిస్తున్న సరైన సమయంలో వస్తుంది ఈ సినిమా. సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిజంగా 3 దశాబ్దాలుగా కంటెంట్ నమ్ముకొని తీస్తున్న సంస్థది. ఆ సంస్థ మీద ప్రేక్షకులకి విపరీతమైన నమ్మకం ఉంది. హీరో ఎవరు, దర్శకుడు ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని కూడా చూడకుండా సూపర్ గుడ్ బ్యానర్ చూసి ప్రేక్షకులు వస్తారంటే అది నిజంగా గొప్ప అచీవ్మెంట్. అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా గారు ఇప్పుడు ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తేనే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా పాటలు కూడా ఎప్పుడెప్పుడు వినాలా అని కుతూహలంగా ఉంది. ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే హీరోయిన్ క్యాథరిన్ త్రెసా, తను కూడా చాలా బాగుంది. తను జనరల్గా ఏ సినిమాలు పెడితే ఆ సినిమాలు ఒప్పుకోదు, చాలా చూజీగా ఫిలిం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి క్యాథరిన్ త్రెసా కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే దర్శకుడు రాఘవ చాలా బాగా తీశాడు. కొత్త కథాంశాన్ని, కొత్త నేపథ్యాన్ని ఎన్నుకున్నాడు. అతనికి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇక ఈ సినిమా కథానాయకుడు ఆర్య గురించి చెప్పాలంటే, ఆర్య డైరెక్టర్స్ ఆర్టిస్ట్ ఫస్ట్. తను సూపర్ స్టార్డంలో ఉన్నప్పటికీ కూడా ఎవరన్నా దర్శకుడు వెళ్ళి ఏదైనా మంచి కథ చెప్పి తను ఇన్స్పైర్ చేస్తే దాంట్లో తను హీరోనా విలనా క్యారెక్టర్ చేస్తున్నానో కూడా ఆలోచించకుండా తను వచ్చి ఆ సినిమాని ప్రోత్సహిస్తాడు. నిజంగా అలాంటి ఆర్య లాంటి ఆర్టిస్టులు ఉన్నందుకు చాలా గొప్ప గొప్ప సినిమాలు వస్తుంటాయి. అందుకు ఉదాహరణే అంటే నేను దేవుణ్ణి అనే సినిమా బాలాగారి డైరెక్షన్లో తను చేస్తున్నప్పుడు తను పడ్డ కష్టం ఇప్పటికీ కూడా ఏ ఆర్టిస్ట్ కూడా పడ్డ నాకు తెలిసి అలాంటి కష్టపడ్డాడు. తనకు సినిమా నచ్చిందంటే అసలు ప్రాణం పెట్టేస్తాడు. తన వల్ల ఎంతో మంది యువకులు కూడా దర్శకులు అయ్యారు. నాకు తెలిసి రాజారాణి లాంటి ఒక అద్భుతమైన సినిమాకి వచ్చిందంటే కూడా ఒక కొత్త దర్శకుడిని ఆర్య లాంటి వాడు ప్రోత్సహించడం వల్ల ఓ రాజారాణి ద్వారా అత్తిలేని ఒక డైరెక్టర్ వచ్చాడు. ఇలా డైరెక్టర్లను కూడా తనెంతో ప్రోత్సహిస్తుంటాడు. అలాగే నేను వరుడు సమయంలో కూడా చాలా మందిని అనుకుని అల్లు అర్జున్ నేను ఆర్య అయితే చాలా బాగుంటాడు కానీ చేస్తాడా లేదా అన్న అనుమానంతో వెళ్ళి క్యారెక్టర్ చెప్పగానే క్యారెక్టర్ ఇన్స్పైర్ అయ్యి తను చాలా గొప్పగా చేసి ఈ రోజున అందరూ కూడా ఆ సినిమాలో ఆర్యాని ప్రత్యేకంగా చెప్తుంటారు. బన్నీ కూడా ఆర్య పెర్ఫార్మెన్స్ చూసి ప్రత్యేకంగా వరుడిలో తను చేసిన పెర్ఫార్మెన్స్ చూసే తనకు ఎప్పటికైనా ఒక నెగిటివ్ రోల్ చేయాలనే ఆలోచన కూడా వచ్చింది. ఆ ఆలోచన కార్యరూపమే రుద్రమదేవిలో తను గోనగానారెడ్డి చేయడానికి కూడా ఒక రకంగా లీడ్ అయింది. సో అలా ఆర్య ఈ రోజున గజేంద్రుడి సినిమా నిజంగా చాలా చాలా బాగుంది. తన బాడీ బిల్డ్ చూస్తున్నా సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా, ఏప్రిల్ 14న మన ముందుకు రాబోతుంది. నేను కూడా ప్రేక్షకులందరితో పాటు చాలా క్యూరియస్గా ఎదురు చూస్తున్నాను. ఒకసారి అందరికీ టీం మొత్తానికి నా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Just makes people laugh and he just keeps everybody high in spirits. Glad to have a friend in you, brother. Thank you so much and all the very best for Gajendrudu. Catherine, all the very best again after Madras, getting to see you in a good role. So